హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? వీడియో ఏంటంటే నేను చెర్రీ స్కూల్ బుక్స్ తీసుకొని చాలా రోజులు అయిపోయింది ఆల్రెడీ. కానీ స్కూల్కి బుక్స్ తీసుకురమ్మన్నది. ఇప్పుడు మేమైతే బుక్స్కి కవర్స్ వేస్తున్నాం అనమాట. ఇప్పుడు బుక్స్ కవర్స్ వేసేద్దామే, మళ్ళీ రేపు నుంచి బుక్స్ తీసుకురమ్మంటారేమో. తీసుకొచ్చేసి నీ బుక్స్ కవర్ రే, ఇది ఉంది. ఈ పిల్ల ఉంటే అసలు మనం వేయగలుగుతాం బుక్స్ కవర్స్. ఇప్పుడు ఏం చేసిద్దో. నువ్వు సైలెంట్గా ఉంటామ్మా, మేము బుక్స్ కవర్స్ వేసేస్తాము. అండ్ ఈ రోజు నుంచి నా ఛానల్లో మాస్టర్ని నేను చూపించట్లేదు అనమాట. ఎందుకనేది ఈ రోజు నుంచి నా ఛానల్లో మాస్టర్ కనిపించరు. ఎందుకనేది వీడియో చూస్తూ ఉండండి, నేను చెప్తాను మీకు. ప్రజెంట్ అయితే ఫస్ట్ చెర్రీ బుక్స్కి కవర్స్ వేసేద్దాము. చెర్రీ హెల్ప్ చేస్తుంది. ఇవో చోల్లో కూర్చుంది, ఇక అయినట్టే బుక్స్ కవర్స్ వేయటం. ఏంటి తీయమ్మా, బుక్స్ తీయి బయటికి. ఫస్ట్ రోల్ స్టిక్కర్ మరి చాలా ఉన్నాయి, 20 నోట్బుక్స్ అండ్ ఎన్ని టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. ఇంకా మెటీరియల్స్ ఇవ్వలేదన్నమాట. వీళ్ళు స్కూల్కి మెటీరియల్స్ తర్వాత ఇస్తానని చెప్పారు. ఫస్ట్ వీటి బట్టికి వేసేద్దాము. ఎప్పుడో తీసుకొచ్చారు ఇవి, కానీ ఈరోజు వేస్తున్నాము. నాకు అస్సలు ఖాళీ ఉండలేదు. ఈరోజు సండే కాబట్టి కొంచెం ఖాళీ చేసుకుని ఇప్పుడైతే బుక్స్ కవర్స్ వేస్తున్నాము. వేస్తా ఉండు, చినిగిపోతే మళ్ళీ సింగిల్ బుక్ ఇవ్వరు, మళ్ళీ సెట్ తీసుకోమంటారు. ప్రైవేట్ చెర్రీ స్టిక్కర్స్ కూడా కొనుక్కొచ్చుకున్నాడు అనమాట. ఈ స్టిక్కర్స్ అంట పిచ్చి స్టిక్కర్స్ అన్నీ కొనుక్కొచ్చాడు. ఎవరైనా ఒక్కొక్క మోడల్ తెచ్చుకుంటారు కదా, ఈయన గారు 3 మొత్తం ఒకటే మోడల్ తీసుకొచ్చాడు. నువ్వు డాడీ వెళ్తే అట్లాగే ఇస్తారు, అడిగి నీ కాకుండా వేరే ఇస్తారు. నీ ఫేస్ డాడీ ఫేస్ చూస్తే ఏ చెప్తున్నా ఇప్పుడే. బుక్స్ కనుక ఒక్కటన్నా కానీ సరే నలిగిపోయినా చినిగిపోయినా నీ మొత్తం చినిగిపోయింది చెప్తున్నా. అర్థమైందా? నీట్గా ఉంచుకోవాలి. బుక్స్ బుక్స్ అన్నీ నీట్గా ఉంచుకోవాలి. రా కవర్స్ వేద్దాం. ఏం బుక్ చేద్దాం? ఫస్ట్ సోషల్ అయ్యి, నాకు సైన్స్ ఉంది, సైన్స్ అయ్యేసాయమ్మా. ఏ బుక్ అయినా అన్నిటికీ వేయాల్సిందే. ఇదే సైన్స్. అదే ఫస్ట్ సైన్స్ ఫండికేషన్ ఫండమెంటల్ అమ్మా. ఫండమెంటల్ అది. కానీ నువ్వు చక్కగా కూర్చో అమ్మ, అది ఫండమెంటల్ అమ్మా. ఓకే. చిన్నప్పుడు లేదు చెర్రీ, నాకు అమ్మమ్మ వేసి పెట్టేది చక్కగా నీట్గా. నాకైతే నువ్వు వేసి పెడుతున్నావు. పెద్దనాక నా పెళ్ళైనాక నా కొడుకు కూడా ఇట్లా చెప్తా. అమ్మమ్మ వేసింది, మళ్ళీ అప్పుడే పెళ్ళి దాకా కూడా వెళ్ళిపోయావు. అమ్మమ్మ వేసిందని నాకు బుక్స్ అని చెప్తా. నా కొడుకు కూడా, నా కొడుకు పెద్ద నాకేమవుతాడు. ముందు నువ్వు బాబు పెద్ద, తర్వాత పెళ్లి సంగతి చెల్లు. అమ్మమ్మ వేస్తుంటే నేను కూడా అమ్మమ్మ దగ్గర కూర్చుని ఇలా హడావడి చేసేదాన్ని. నేనైతే తెలుసా ఇలా తెచ్చుకోను, వైట్ ఉంటది న్యూస్. కొంతమంది అయితే ఆ కాలంలో న్యూస్ పేపర్లు వేసుకుంటారు. అవును, మా చిన్నప్పుడు చాలా బుక్స్. ఇప్పుడు కూడా వేసుకున్నాడు కదా బుక్కి డాడీ. న్యూస్ పేపర్లు నోట్ బుక్లకి వేసుకునే వాళ్ళని, టెక్స్ట్ బుక్లకి ఇది ఇట్లా కలర్ పేపర్స్ వేసుకునేదాన్ని. న్యూస్ పేపర్లు ఆ రోజుల్లో అంతే తెలుసా. చాలా నేను వేస్తుంటే నన్ను వేయనీయకుండా చూడండి. నేను పిన్ను కొడతా అంట. చిన్నప్పుడు మనం కూడా అంతే కదా, పేరెంట్స్ వేస్తుంటే అన్నీ నేను చేస్తాను. మా శాన్వి పాప మాత్రం ఆడుకుంటాను చక్కగా. ఏంటో మరి వాళ్ళు అల్లరి చేయట్లా, బుద్ధిగా ఉంది. అమ్మో, ఒక్క బుక్కే అనిపిస్తుంది. ఇన్ని బుక్స్కి ఇప్పుడు ఈ నోట్బుక్లు అన్నిటికీ వేయాల్సింది. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా నేనైతే 1 by 1 బుక్స్ కవర్స్ అయితే వేస్తున్నాను. మాస్టర్ అయితే నా వీడియోస్లో ఇక్కడ నుంచి రెగ్యులర్గా అయితే కనిపించరు, అప్పుడప్పుడు కనిపిస్తారు. ఎందుకనే చెప్తాను, వీడియో అయితే చూస్తూ ఉండండి, లైక్ చేయండి. కొంచెం మాస్టర్ వల్ల హట్ అయ్యాను అనమాట. సో అందుకోసమే నేనైతే తీయట్లేదు. మీరు వీడియోస్ మాస్టర్ కోసం చూస్తున్నారా, నా కోసం చూస్తున్నారా, ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి, నాకు తెలుసుకోవాలని ఉంది. ఏంటి చెడి బుక్స్ ఎవరు ఇచ్చారు? ఏంటది? అదే సెకండ్ క్లాస్ లో ఇచ్చారే అట్లాగే. నేషనల్ సింబల్స్ అంటారా చెర్రీ? చెర్రీ కొత్త బుక్స్ స్మెల్ భలే ఉంటది కదా. చాలా రోజులైంది కొత్త బుక్స్ స్మెల్ చేసి. మనం చదువుకునేటప్పుడు కొత్త బుక్స్ రాగానే ముందు స్మెల్ చూసేవాళ్ళం. బుక్స్ స్మెల్ ఒకటి,
రెయిన్ పడే ముందు మట్టి స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ ఒకటి భలే ఉంటుందిలే. నేను కొనిపెట్టేది అమ్మమ్మ. నైట్ టైం చక్కగా కూర్చోబెట్టి బుక్స్ వచ్చినప్పుడు చక్కగా ఇలా కవర్ చేసి పెట్టేది అమ్మమ్మ నాకు. ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేస్తుంటే భలే ఉంది ఆ ఫీలింగ్. తర్వాత అమ్మాయికి కూడా వేయాలనుకుంటా. ఆ అమ్మాయి నేనే వేసుకుంటానని ఇద్దేమో చెల్లి. అట్లా అనేది బుక్స్ మడత పెట్టి చింపు పడేస్తుంది అక్కడ. మా చెర్రీ ఇప్పుడైతే ఏ క్లాస్కి వెళ్తున్నారని కొంతమంది అడిగారు. చెర్రీ అయితే ఇప్పుడు థర్డ్ క్లాస్కి వెళ్తున్నాడు. సెకండ్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ క్లాస్కి అయితే వెళ్తున్నాడు. ఏ స్కూల్ అంటే మీ అందరికి చాలామంది తెలిసే ఉంటుంది. కొత్త వాళ్ళు వస్తే ఎవరైనా ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను. చెర్రీ వచ్చేసి గౌతమ్ స్కూల్ అనమాట, గుడివాడ. ఇంకా సెకండ్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ క్లాస్ అనమాట. ఇప్పుడు మా చెర్రీ థర్డ్ సి అమ్మ. సరే, థర్డ్ క్లాస్ సి సెక్షన్ అంట. చెప్పరా రోల్ నెంబరు, అడ్మిషన్ నెంబర్, రోల్ నెంబర్ 37, అవన్నీ అడ్మిషన్ నెంబర్ 28343, నేమేమో తన్విష్ గోపాలు. ఇప్పుడైతే నడునట్టు నన్నే పోస్తుంది. ఇంకా నోట్బుక్లన్నీ ఎప్పుడు కంప్లీట్ చేస్తాను ఏంటో మరి చూద్దాం. ఇంకా బుక్స్ కవర్ అయితే వేసేసామన్నమాట. స్టిక్కర్లు అంటించేస్తే అయిపోతుంది. ఇంతటితో త్వరగానే అయిపోయింది అనమాట. తర్వాత మాస్టర్ డిజిటల్ బోర్డు అయితే ఈరోజు బిగించేశారనమాట. డిజిటల్ బోర్డులో మా పెళ్లి వీడియో పెట్టాను. పెద్ద స్క్రీన్ మీద చూస్తుంటే భలే ఉందన్నమాట. చూపిస్తాను మీకు కూడా. ఇంకా మాస్టారు నా వీడియోలో ఇక్కడి నుంచి కనిపించడని ఎందుకన్నానంటే, మాస్టర్ మొన్న వీడియో తీస్తుంటే నన్ను తీసి పెట్టుకుని వీడియోస్లో అని సీరియస్గా అన్నారు. సో నేను హట్ అయ్యాను అనమాట. అంత సీరియస్గా చెప్పినప్పుడు ఎందుకు నా వీడియోస్లో తీయడం, ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి నేను ఇంకా తీయను నా వీడియోస్లో అని చెప్పాను. మీరందరూ మాస్టర్ కోసమే నా ఛానల్ని చూస్తున్నారా, లేదు నా కోసం కూడా చూస్తున్నారా లేదో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. మాస్టర్ కోసమే చూస్తుంటే మాస్టర్ ఇంకెప్పుడు అప్పుడప్పుడు కనిపిస్తారు తప్ప నా ఛానల్లో మాస్టర్ అయితే కనిపించరు. మాస్టర్ కోసమే చూస్తున్నారా లేకపోతే నా వీడియోస్ కోసం చూస్తున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పండి. నేనైతే చెప్పాను, మీరు లేకపోయినా కూడా నన్ను చూస్తారు, ఓన్లీ మీకోసమే చూడట్లేదని నేనైతే చెప్పాను అనమాట. అవునో కాదో నాకు తెలుసుకోవాలని ఉంది. ఒకసారి చెప్పండి అవునో కాదో. ఇక్కడ ఇంకా మాస్టర్ డిజిటల్ బోర్డు బిగిస్తే, క్లాసులు చేయడానికి బిగిస్తే మేమేమో నా పెళ్లి వీడియో పెట్టానమాట. అంటే బిగ్ స్క్రీన్ మీద అలా చూస్తుంటే భలే ఉందన్నమాట. సో అందుకోసమే చూడాలనిపించి ఇలా అయితే పెట్టాను. ఎలా కనిపిస్తామని పెద్ద స్క్రీన్ మీద అలా చూస్తుంటే భలే అనిపించింది. నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా కొంతసేపు చూసేసాము, ఎందుకంటే మాస్టర్ లైవ్ టైం అవుతుందని చెప్పి పెట్టాను. ఇంకా నా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే పాత వాళ్ళు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అనమాట. నేను చెప్పింది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అవునో కాదు. నా కోసం చూస్తున్నారా, మాస్టర్ కోసమే చూస్తున్నారా వీడియోస్, అవునో కాదు ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను హట్ అయ్యాను అనమాట. నాకు కొంచెం కోపం వచ్చింది. తీయొద్దు అని సీరియస్గా చెప్పినప్పుడు ఎందుకు మాస్టర్ని తీయటం చెప్పి నేనైతే ఇంకా తీయదలుచుకోవట్లేదు. అది ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడన్నా చూపిస్తాను, కానీ ఇంకా మాస్టర్ని అయితే కొంచెం తగ్గించేస్తాను నా వీడియోస్లో.